కొడుకు తప్పు చేస్తే ఆ కొడుకుని అనకుండా ఎందుకన్నా వాళ్ళ అమ్మా నాన్నల దాకా వెళ్తున్నారు అని చెప్పేసి అనొచ్చు. అలా అనే వాళ్ళందరికీ కూడా లలిత్ కుమార్ ఎప్పుడు ఎవరిని బహిరంగంగా ఎవరిని తిట్టని వాడు వాళ్ళు ఇన్ని తిట్లు తిట్టడానికి కారణం ఏంటి అనేది వీడియో చివరి దాకా చూస్తే నేను ఎందుకు ఇన్ని తిట్లు తిట్టాల్సి వస్తుంది, ఎందుకు ఈయన అమ్మ ఆలిబూతులు తిట్టాల్సి వస్తుంది అనేది మీకే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఇంకో చిన్న డిస్క్లైమర్ కూడా వేస్తున్నా. నేను ఇక్కడ ఈ పాస్టర్ కొడుకుని తిట్టినా లేకపోతే ఈడు మొక్కే ప్రభు ఎవడైతే ఉన్నాడో ఆ ప్రభువుని తిట్టినా దయచేసి అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే నేను ఈయన్ని లేకపోతే వీడిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే అంటున్నాను తప్ప దయచేసి మిగతా క్రైస్తవ ప్రపంచం అంతా కూడా మీ దేవుడిని ఏదో దెబ్బేశాను ఏదో చేశాను అని చెప్పేసి ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇది ఒక డిస్క్లైమర్. ఒకవేళ ఎవడైనా ఈయన్ని సమర్థించే క్రమంలో వచ్చి నాకు శుద్ధులు నీతులు చెప్పాలనుకుంటే మీరందరూ కూడా ఈడి మాటల్ని సమర్థించినట్లుగానే నేను భావిస్తాను. ఇలాంటి మతోన్మద సమర్థిస్తున్న మీ అందరికీ కూడా కింద నుంచి పైదాకా రాడ్లు పెట్టాల్సి వస్తుంది కొడకల్లారా ఒక్కొక్కడికి. మళ్ళీ చెప్తున్నా.